సుప్రీంకోర్టు న్యాయస్థానం న్యాయ ప్రక్రియలో ఏఐని వినియోగించడాన్ని పరిశీలించేందుకు కమిటీని పెట్టాలని చెప్పేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశించడం జరిగింది. అయితే ఎందుకంటే ఎక్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్టు దివాలా కేసులో కంపెనీ లా ట్రిబ్యునల్లో ఒక తీర్పును వెలువడించడం జరిగిందనమాట. దీనికోసమని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం దీన్ని చాలా తప్పుపట్టింది. అయితే ఈ తీర్పులో ఏమైందంటే అక్కడ న్యాయవాదులు దీనికోసమని ఏని ఉపయోగించి ఏఏలో ఉన్న తీర్పులు అంటే పాత ఉనికిలోని తీర్పులను అంటే కల్పించిన తీర్పులను వాళ్ళు చూపించి న్యాయాన్ని గెలిపించడం జరిగిందనమాట. అయితే ఇది సుప్రీంకోర్టుకు వచ్చినాక వీళ్ళకి తెలిసిందనమాట అది కల్పితాలని చెప్పి. ఇలా చేయడం వల్ల ఎంతవరకు మంచి వాళ్ళకి మంచి న్యాయం జరుగుతుందని తెలియదు కాబట్టి ఇలా అయితే అన్యాయమే జరుగుతుంది కదా, ఎవరి లాయర్ వాళ్ళ క్లయింట్ గెలవాలనుకుంటారు. సో దాన్ని తప్పు కాబట్టి మీరు కంపల్సరీ దీనికి ఒక పరిశీలన చేయాలి, ఏఐని ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ న్యాయ ప్రక్రియలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది సంగతి.